విజయవాడలో వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్ఓ జయలక్ష్మిపై ప్రభుత్వం సీరియస్ అయింది. వీఆర్ఓను కృష్ణా జిల్లా కలెక్టర్ సృజన విధుల నుంచి తప్పించారు. ఆమెకు సోకాజు నోటీసులు ఇచ్చారు. బాధితులతో సమన్వయంగా వ్యవహరించాలని ఇప్పటికే చంద్రబాబు అధికారులకు సూచించినా దానిని కొందరు అధికారులు పట్టించుకోవడం లేదు. బాధల్లో ఉన్న బాధితులు ఓ మాట అన్నా ఓపిగ్గా సమాధానం చెప్పాలని సీఎం ఆదేశాలు ఇచ్చినా పలువురు ఉద్యోగులు తీరు మారట్లేదు. దీంతో అలాంటి వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. మంచినీరు, ఆహారం తమ వీధుల్లోకి అందలేదని విజయవాడలో వరద బాధితులు ప్రశ్నించినందుకు వీఆర్ఓ జయలక్ష్మి ఒకరి చెంప పగలగొట్టింది. అక్కడితో ఆగకుండా పోలీసుల ముందే బాధితుణ్ణి దుర్భాషలాడారు. నన్నే ప్రశ్నిస్తావా అంటూ బాధితులపైనే అధికారులకు ఫిర్యాదు చేశారు. భోజనాలు, మంచినీరు అందడం లేదని ప్రశ్నించినందుకు ఇలా ఓ వీఆర్ఓ వరద బాధితులపై చేయి చేసుకోవడం వివాదానికి దారితీసింది. ఆమె వైఖరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు ఆమెపై చర్యలు తీసుకున్నారు.